హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతి 7. సో డిఎస్ మన టాపిక్ వచ్చేసి సర్కిల్స్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి మ్యాథ్స్ 2B నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ VSEQs 2 మార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో డిఎస్ మనం పార్ట్ 1 లో 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద పార్ట్ 2 వీడియో, వెరీ ఇంపార్టెంట్ డియర్ స్టూడెంట్స్ ఈ వీడియో కూడా. సో ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్ మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో డియర్ స్టూడెంట్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. పుష్పరాజ్ తగ్గేదేలే. రైట్, ఫస్ట్ క్వశ్చన్. If x square plus y square minus 4x plus 6y plus c equal to 0 represent a circle with radius 6, then find the value of c. So dear student మనకు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చేసి ఇక్కడ ఏమన్నాడు అంటే రేడియస్ కూడా ఇచ్చి ఫైండ్ c ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ లో c అనే వాల్యూ లేదు కాబట్టి అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? రైట్ నాన్న. సో ఫస్ట్ ఏం రాద్దాం, మన సాంప్రదాయం చెప్పండి. గివెన్ దట్ ఇచ్చినది కాపీ చేసుకోండి. గివెన్ దట్ సర్కిల్ ఇచ్చింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ప్లస్ c ఈక్వల్ టు 0. రైట్, ఓకేనా? అండ్ ఆల్సో గివెన్ దట్ ఇన్ దట్ క్వశ్చన్ రేడియస్ కూడా ఇచ్చిండు. మనం చూడండి రేడియస్ కూడా ఇచ్చిండు. రేడియస్ ఇస్ ద 6. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది c కాబట్టి. రైట్ నాన్న. చూడండి వి నో దట్ జనరల్ ఫార్మ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. జనరల్ ఫార్మ్ మనకు తెలుసు కదా. దీంతో కంపారిజన్ చేసి సో మనం GFCని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? చూడండి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ చెప్పండి. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ జనరల్ ఫార్మ్ రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు c. రైట్, c ఈక్వల్ టు 0 నాన్న. చూడండి డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము సో కంపారిజన్ చేస్తే మనకు కంపారిజన్ చేసే 2g ప్లేస్ లో ఎవరు ఉన్నారు? మనకు g పక్క కావాలన్న. g పక్క కావాలి. ఎప్పుడైనా ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇవ్వగానే మనకు g ఫైండ్ అవుట్ చేయడం రావాలా. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఏముంది, x కి కోఎఫిషియంట్ 2g, ఇక్కడ x కి కోఎఫిషియంట్ -4 అంటే 2g ఈక్వల్ టు -4 కామా దెన్ 2f ఈక్వల్ టు ఏమొస్తుంది, y కి కోఎఫిషియంట్ అంటే 6 తీసుకుంటాం. c అంటే c నే, మనం c నే ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి c తెలియదు, అదే ఫైండ్ అవుట్ చేస్తాం. రైట్ నాన్న. చూడండి ఇక్కడ g ఏమవుతుంది అంటే 2 1 జా 2 2 జా అంటే g వాల్యూ -2. g వాల్యూ ఏమొచ్చింది మనకి ఇప్పుడు -2 కామా f వాల్యూ వచ్చేసి 2 1 జా 2 3 జా. సో f వాల్యూ కూడా మనకు వచ్చేసింది. రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్స్ మనం ఇప్పుడు c ని ఫైండ్ అవుట్ చేయడానికి రేడియస్ ఫార్ములాని అప్లై చేస్తాను నేను. రేడియస్ ఓకేనా? ఫార్ములా వెరీ ఇంపార్టెంట్ అనేది. ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చేస్తుంది. చూడండి రేడియస్ ఫార్ములా వచ్చేసి అండర్ స్క్వేర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. ఈ ఫార్ములా అప్లై చేసి నేను ఫైండ్ అవుట్ చేస్తున్నా. చూడండి సో వాట్ ఈస్ ఆర్ వాల్యూ? క్వశ్చన్లో ఆర్ వాల్యూ ఇచ్చేసింది మనకు 6 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ g వాల్యూ ఏముంది ఇక్కడ -2 స్క్వేర్ ప్లస్ f వాల్యూ వచ్చేసి 3 స్క్వేర్ మైనస్ c తెలియదు మనకు, c నే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇట్లనే ఉండండి అండి. చూడండి ఇంకో స్టెప్ రాద్దాం. 6 ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ మైనస్ స్క్వేర్ వచ్చేసి ప్లస్ అవుతుంది, 2 స్క్వేర్ వచ్చేసి 4 ప్లస్ 3 స్క్వేర్ వచ్చేసి 9 మైనస్ c. రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి రూట్ ఉండకూడదు మనకు. రూట్ క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏం చేస్తాం? 6 స్క్వేర్ వస్తుంది ఈక్వల్ టు ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 4 ప్లస్ 9 13 మైనస్ c. రైట్. సో ఇక్కడ రాస్తున్నాం చూడండి నాన్న. సో 6 స్క్వేర్ అంటే ఎంత? 36 ఈక్వల్ టు 13 మైనస్ c. మైనస్ cని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అటు ట్రాన్స్ఫర్ చేసి లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే పాజిటివ్ అయిపోతుంది. 13 ఈ ప్లస్ 36 ట్రాన్స్ఫర్ చేస్తే -36 అవుతుంది. రైట్. దెన్ c ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి, -36 నుంచి ప్లస్ 13 పోతే ఎంత? 6 నుంచి 3 నుంచి 1 పోతే 2. రైట్. సో -23. దిస్ ఈస్ ద అవర్ ఫైనల్ ఆన్సర్. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా? చాలా సింపుల్ క్వశ్చన్ నాన్న. బోర్డ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్స్ వస్తాయి, ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రైట్. ఎస్, నౌ వి ఆర్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 8y మైనస్ 41 ఈక్వల్ టు 0. రైట్. సో డియర్ స్టూడెంట్ మనకు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చి సెంటర్ అండ్ రేడియస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? వెరీ ఈజీ క్వశ్చన్ అన్న. ఇది బోర్డ్ ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. చెప్పండి ఏం రాయాలి ఫస్ట్ మనం? గివెన్ దట్ సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ని కాపీ చేసుకుంటున్నాను. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ minus 4x
minus 8y minus 41 equal to 0. సో ఈక్వేషన్ 1 కింద కన్సిడర్ చేసుకొని చూడండి, వి నో ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ తెలిసిందే మనకు. సో దాంతో కంపారిజన్ చేసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి ఈక్వల్ టు 0 నాన్న. సో కంపారిజన్ చేయండి. ఇప్పుడు 2z ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఎక్స్కున్న కోఫిషియంట్ అంటే -4, రైట్. అండ్ దెన్ 2f ఈజ్ ఈక్వల్ టు -8 అవుతుంది వైకున్న కోఫిషియంట్. అండ్ ద సి వాల్యూ వచ్చేసి -41. ఓకేనా, రైట్. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేసుకుంటే మనకు జీ వాల్యూ ఏమొస్తుంది, 2 1 జా 2 2 జా అంటే -2. జీ వచ్చేసి మనకి ఏమొచ్చిందంటే -2 కామా దెన్ ఎఫ్ వాల్యూ 2 1 జా 2 4 జా దెన్ ఎఫ్ ఈక్వల్ టు -4, రైట్. ఎఫ్ కూడా వచ్చేసింది. సో సి వచ్చేసి మనకు -41 ఉంది, రైట్. సో డిఎస్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి క్వశ్చన్లా, సెంటర్ని ఫైండ్ అవుట్ చేయాలి, రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫార్ములాస్ ఉన్నాయి అనమాట. ఓకేనా, సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే సెంటర్ సి దట్ ఈక్వల్ టు -g కామా -f. ఓకేనా, సెంటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఫార్ములా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. జస్ట్ బ్రాకెట్ ఆఫ్ మైనస్, ఇక్కడ చూడండి ఈడ మైనస్ ఉంది, ఈడ మైనస్ ఉంది కాబట్టి ఏమొస్తుంది 2 కామా ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఎఫ్ వచ్చేసి 4. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సెంటర్. సెంటర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది, రేడియస్, దట్ ఈస్ నోన్ యాజ్ ఆర్. ఫార్ములా ఇందాక ప్రీవియస్ క్వశ్చన్ 1లో చెప్పాను కదా, సేమ్ ఫార్ములా, √g² ప్లస్ f² మైనస్ సి, రైట్. సో ఇక్కడ చూడండి జిఎఫ్సి వాల్యూని నేను సబ్స్టిట్యూషన్ చేసి ఆర్ ఫైండ్ అవుట్ చేస్తాను. √g వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, ఈ వాల్యూ -2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ వాల్యూ -4 హోల్ స్క్వేర్ మైనస్, చూడండి డియర్ స్టూడెంట్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ సి వాల్యూ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 41, రైట్. దెన్ ఆర్ ఈక్వల్ టు -2² వచ్చేసి 4 ప్లస్ -4² వచ్చేసి 16 ప్లస్ 41, రైట్. సో దెన్ ఆర్ ఈక్వల్ టు ఏమొస్తుంది అండి, అన్ని అడిషనల్ చేసుకోవాలి మనం. సో 20 ఇక్కడ వరకు 20 ప్లస్ 41 అంటే మనకు ఎంత వస్తుంది 61 అనేది నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి బయటికి రాదు. సో దిస్ ఈజ్ ద అవర్ రేడియస్. సో డియర్ స్టూడెంట్స్ అర్థమైందా మీకు, చిన్న క్వశ్చన్ అన్న ఇది కాబట్టి నేర్చుకోవాల్సిందే తప్పదు, బోర్డ్ ఎగ్జామ్లో అడిగిండు కాబట్టి చెప్తున్నా. ఓకేనా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 2, -1 అండ్ హ్యావింగ్ ద సెంటర్ 2, 3. సో డిఎస్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చిండంటే నాన్న, ఒక సెంటర్ ఇచ్చిండు, పాయింట్ ఇచ్చిండు. ఓకేనా, సెంటర్ అండ్ పాయింట్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనేది హైలైట్ ఇక్కడ. ఓకేనా, వింటారు కదా, లాస్ట్ వరకు చూడాలి, రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ మనం ఏం రాయాలి ఇక్కడ, గివెన్ దట్ సో మనకు సెంటర్ వచ్చేసి సి ఈక్వల్ టు 2, 3 అండ్ మనకు పాయింట్ కూడా ఇచ్చేసిండు p ఈక్వల్ టు 2, -1, రైట్. సో డియర్ డయాగ్రామటికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇక్కడ సెంటర్ వచ్చేసి మనకు 2, 3 అండ్ పాయింట్ సో 2, -1, రైట్. మనకి ఇక్కడ ఏం లేదు, రేడియస్. సో సెంటర్ నుంచి పాయింట్ వరకు ఉన్న దాన్ని మనం ఏమంటామంటే రేడియస్ అంటాం. చూడండి మనకు ప్రీవియస్ పార్ట్ 1లో సెంటర్ అండ్ రేడియస్ ఉన్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు చెప్పాను. చూడండి మనకు సెంటర్ ఉంది, రేడియస్ లేదు. సో మనం ఇప్పుడు నేను రేడియస్ని ఫైండ్ అవుట్ చేసి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా నాన్న, రైట్. సో మన ఈ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఫార్ములా అప్లై చేస్తాను. ఏం ఫార్ములా అది, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా. 10th క్లాస్లో ఉంటుంది మనకు. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా అప్లై చేసి నేను రేడియస్ని ఫైండ్ అవుట్ చేస్తాను, రైట్ నాన్న. చూడండి రేడియస్ ఈక్వల్ టు x2 minus x1 whole square plus y2 minus y1 whole square. సో ఈ ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. అంటే ఇది మనం ఇక్కడ ఏమనుకున్నామంటే x1 y1 x2 y2, రైట్. సో ఇక్కడ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు రేడియస్ వచ్చేస్తాయి. చూడండి r ఈక్వల్ టు x2 ఏముంది డియర్ స్టూడెంట్, చూడండి x2 ఏముంది ఇక్కడ 2 మైనస్కి మైనస్, x1 వచ్చేసి మనకి ఏముంది 2 ఉంది, రైట్, హోల్ స్క్వేర్ ప్లస్ y2 వచ్చేసి -1 మైనస్ y2 వచ్చేసి -1 y1 వచ్చేసి 3, రైట్, హోల్ స్క్వేర్.
then radius equal to under root of minus +2 -2 cancel, 0 square అంటే 0, no కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. -1 -3 -4 స్క్వేర్ అంటే 16 వస్తుంది మనకు అంతే. సో నేను డైరెక్ట్ రాస్తున్నాను డియర్ స్టూడెంట్స్, అర్థం చేసుకోండి మీరు. -1 -3 వచ్చేసి -4, -4 స్క్వేర్ అంటే +16 అనమాట. సో ఇక్కడ కన్సిడర్ అవ్వదు. సో √16 వచ్చేసి ఎంత వస్తుంది 4, రైట్. సో ద రేడియస్ ఈక్వల్ టు 4 వచ్చేసి. ఇప్పుడు చూడండి ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా అప్లై చేద్దామా, రైట్. ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ with center C and radius R is given by formula nana, very important formula, x minus h whole square plus y minus k whole square equal to r square. ఈ ఫార్ములాని నేను అప్లై చేస్తున్నాను ఎప్పుడు సెంటర్ అండ్ రేడియస్ ఉన్నప్పుడు. సో సెంటర్ని మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు సెంటర్ ఉంది కదా, సెంటర్ 2,3ని ఇక్కడ నేను దీన్ని h కింద రిప్రజెంట్ చేసుకుంటున్నా, ఇది k కింద రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకేనా, h = 2 అన్నట్టు, k = 3 అన్నట్టు. ఓకేనా, ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది చూడండి. x మైనస్ h ఎంత ఉంది మనకు ఇక్కడ, h ఎంత అంటున్నా 2, x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y, రైట్, k వాల్యూ వచ్చేసి 3, రైట్, y - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r ఎంత ఇక్కడ 4 స్క్వేర్, రైట్. సో డియర్ స్టూడెంట్స్ అర్థమవుతుందా, వింటున్నారా, రైట్ నాన్న. చూడండి ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. సో నేను ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ స్పేస్ ఉంది. సో a - b హోల్ స్క్వేర్ ఫార్ములా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే +2 స్క్వేర్ -2 ఇంటూ x ఇంటూ 2, రైట్, 2ab ప్లస్ y స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ -2 ఇంటూ y ఇంటూ 3 ఈక్వల్ టు 4 స్క్వేర్ వచ్చేసి 16, రైట్ నాన్న. దెన్ x స్క్వేర్ ప్లస్ 4 వస్తుంది, 2 స్క్వేర్ 4, 2 2 జా 4x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 9 -6y ఈక్వల్ టు 16, రైట్. చూడండి ఆర్డర్లో రావాలి, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి x స్క్వేర్ ఫస్ట్ రాసుకోవాలి, దెన్ తర్వాత y స్క్వేర్ రాసుకోవాలి, తర్వాత -4x -6y ప్లస్ 4 ప్లస్ 9 13 అవుతుంది. సో ఈ +16 లెఫ్ట్ సైడ్ పంపించుకుంటే -16 ఈక్వల్ టు 0, రైట్. దెన్ ఫైనల్ ఆన్సర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -4x -6y, సో +13 -16 -3 ఈక్వల్ టు 0. సో డియర్ స్టూడెంట్ దిస్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఇదేనా. సో ఈజీగా ఉంది, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2-3 టైమ్స్ వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది. అర్థమైందా, రైట్ నాన్న, రైట్. నౌ వి ఆర్ గోయింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. ఫైండ్ ద పోలార్ ఆఫ్ 3,1 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ 2x² ప్లస్ 2y² ఈక్వల్ టు 11. సో డియర్ స్టూడెంట్ మనకి ఇక్కడ ఏం అడుగుతున్నా అంటే పోలార్ ఒక ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి 3,1 అనే పాయింట్ ఉన్నప్పుడు అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఉన్నప్పుడు. ఓకేనా, రైట్ నాన్న. గోయింగ్ టు ద సొల్యూషన్, రైట్. గివెన్ దట్ ఏముందో రాసుకుందాం ఒకసారి మనం. గివెన్ దట్, సో పాయింట్ ఇచ్చిండు కాబట్టి పాయింట్ P x1, y1 దట్ ఈక్వల్ టు 3,1 అంటే x1 ఏమో 3 అన్నట్టు అండ్ y1 వచ్చేసి 1 అన్నట్టు. ఓకేనా, రైట్. సర్కిల్ కూడా ఇచ్చిండు డియర్ స్టూడెంట్ మనకు. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏంటంటే 2x² ప్లస్ 2y² ఈక్వల్ టు 11. ఓకేనా నాన్న, రైట్. సో చూడండి మనకు ఈ +11 ఇటు పంపించుకుంటే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ చూడండి 2 అనేది మనకు కామన్ ఉంది, 2 కామన్ తీసుకుందాం, రైట్. x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 11, x² ప్లస్ y² ఈక్వల్ టు 11/2 వస్తుంది. సో దీన్ని మనం ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఆర్డర్లో మార్చుకుంటే x² ప్లస్ y² మైనస్ 11/2 ఈక్వల్ టు 0, రైట్. దిస్ ఈజ్ అవర్ జనరల్ ఫార్మేట్లో కన్వర్ట్ చేయడం జరిగింది అంతే. సో ఏముంటుంది అంటే జనరల్ ఫార్మ్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 ఉంటుంది కాబట్టి సో ఆ ఫార్మేట్లో నేను కన్వర్ట్ చేసుకున్నాను ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ని, రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే the polar of 3,1
with respect to the circle. So with respect to the circle, so circle ఏముంది ఇక్కడ మనకు ఈ ఈక్వేషన్ సర్కిల్ ఈక్వేషన్ x square plus y square minus 11/2 equal to 0 is s1 equal to 0. ఫార్ములా నేర్చుకున్నానా ఇక్కడ gf అనేది లేదు, g అనేది లేదు, కోఎఫిషియంట్ ఆఫ్ x లేదు, కోఎఫిషియంట్ ఆఫ్ y కూడా లేదు అన్నప్పుడు ఏం రాయాలంటే మనం x(x1) ప్లస్ y(y1) కాన్స్టెంట్, ఇక్కడ కాన్స్టెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి మైనస్ 11/2 ఈక్వల్ టు 0 రైట్. సో మనం ఇక్కడ x1 y1 వాల్యూ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇక్కడ ఉన్నాయి కదా, ఈ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు పోలార్ ఈక్వేషన్ వచ్చేస్తుంది రైట్. x1 ఏముంది డియర్ స్టూడెంట్ చూడండి ఇక్కడ 3 ప్లస్ y బ్రాకెట్ ఆఫ్ y1 వచ్చేసి 1 మైనస్ 11/2 ఈక్వల్ టు 0 రైట్. సో ఇప్పుడు చూడండి x ఇంటూ 3 3x అవుతుంది, 1 ఇంటూ y ఇంటూ 1 y మైనస్ 11/2 ఈక్వల్ టు 0 రైట్ నాన్న. చూడండి 11/2 అక్కడ ట్రాన్స్పోజ్ చేస్తున్నా, 3x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 11/2, 2 అటు పంపించేస్తే 2 బ్రాకెట్ ఆఫ్ 3x ప్లస్ y ఈక్వల్ టు 11, 2 3 జా 6x ప్లస్ 2 ఇంటూ y 2y దెన్ ఈక్వల్ టు 11. సో దెన్ 6x ప్లస్ 2y ప్లస్ 11 లెఫ్ట్ సైడ్ పోతే మైనస్ 11 ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్. ఓకే డియర్ స్టూడెంట్స్, సో వెరీ ఈజీ నాన్న, బోర్డ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ కాబట్టి చెప్తున్నా. ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. ఫైండ్ ద పోలార్ ఆఫ్ 1, -2 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x² ప్లస్ y² మైనస్ 10x మైనస్ 10y ప్లస్ 25 ఈక్వల్ టు 0. సో డియర్ స్టూడెంట్స్ సేమ్ సిమిలర్గా ఫోర్త్ క్వశ్చన్ లెక్కనే, బట్ ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ చేంజ్ అయింది ఇక్కడ అండ్ పాయింట్ కూడా చేంజ్ అయింది నాన్న. సో ఈ క్వశ్చన్ని కూడా ఎలా ఆన్సర్ చేయాలో మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి రైట్. గోయింగ్ టు ద సొల్యూషన్, ఫస్ట్ మనం పాయింట్ రాసుకున్నాం, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ రాసుకున్నాం. గివెన్ దట్, సో ఏమిచ్చిండు కంట ఇక్కడ ఏమిచ్చిండంటే డియర్ స్టూడెంట్స్, గివెన్ దట్ పాయింట్ వచ్చేసి x1, y1 అనుకుందాం ఈక్వల్ టు 1, -2 రైట్. అంటే ఇక్కడ x1 వచ్చేసి 1 అన్నట్టు, y1 వచ్చేసి -2 రైట్. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్, ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏముంది, x² ప్లస్ y² మైనస్ 10x మైనస్ 10y ప్లస్ 25 ఈక్వల్ టు 0 రైట్. సో డియర్ స్టూడెంట్ మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే g అండ్ fని కూడా ఫైండ్ అవుట్ చేసుకోండి, ఓకేనా నాన్న. సో చూడండి 2g ఈక్వల్ టు ఏమవుతుంది అంటే ఇక్కడ xకి ఉన్న కోఫిషియంట్ -10 అండ్ 2f ఈజ్ ఈక్వల్ టు -10 అన్న, ఓకేనా. ఎందుకంటే వైకి ఉన్న కోఫిషియంట్ తీసుకోవాలి, c అనేది +25 మనకు అవసరం లేదు, g అండ్ f అవసరం పడుతుంది రైట్. దెన్ g ఈక్వల్ టు -5 అవుతుంది, ఎందుకంటే 2 1 జా 2 5 జా రైట్ -5 అండ్ దెన్ f ఈక్వల్ టు 2 1 జా 2 5 జా రైట్. సో f కూడా మైనస్ వచ్చింది రైట్ నాన్న. సో మనకు g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చినప్పుడు ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా బట్టి వెళ్దాం రైట్. ద పోలార్ ఆఫ్ 1, -2 with respect to the circle, ఇక్కడ సర్కిల్ ఏమి ఇచ్చిందంటే డియర్ స్టూడెంట్స్ x² ప్లస్ y² మైనస్ 10x మైనస్ 10y ప్లస్ 25 ఈక్వల్ టు 0 ఈజ్ s1 ఈక్వల్ టు 0. అంటే ఫార్ములా రాస్తాను చూడండి, x(x1) ప్లస్ y(y1) ప్లస్ g బ్రాకెట్ ఆఫ్ x ప్లస్ x1 ప్లస్ f బ్రాకెట్ ఆఫ్ y ప్లస్ y1 ప్లస్ c ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద పోలార్ ఈక్వేషన్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నా ప్రీవియస్ క్వశ్చన్లో మనకు వచ్చేసి ఏంటంటే మనకు అక్కడ g వాల్యూ లేదు, f వాల్యూ రాలేదు కాబట్టి ఈజీగా డైరెక్ట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ చూడండి g వచ్చింది మనకు, f వచ్చినప్పుడు ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూషన్ చేస్తే మనకు వచ్చేస్తుంది రైట్. x బ్రాకెట్ ఆఫ్ x1 ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ x1 వాల్యూ 1 ప్లస్ y బ్రాకెట్ ఆఫ్ y1 వచ్చేసి -2 ప్లస్కి ప్లస్, g వాల్యూ ఏముంది ఇక్కడ -5 బ్రాకెట్ పెట్టుకోలేదు ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి, దెన్ బ్రాకెట్ ఓపెన్ x ప్లస్ చూడండి ఇక్కడ x1 వాల్యూ ఏముంది 1 అంటే +1 బ్రాకెట్ క్లోజ్ ప్లస్కి ప్లస్, f వాల్యూ ఏముంది -5
బ్రాకెట్ ఓపెన్ రైట్ వైకి వై సేమ్ రాసుకుంటాం y1 వచ్చేసి ఇక్కడ ఏముంది -2 ఉంది ఇక్కడ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ -2 ప్లస్ సి అంటే ఇక్కడ చూడండి సి వాల్యూ అంటే ఇది ఇక్కడ రాసేద్దాం మనం సి వచ్చేసి 25 రైట్ నాన్న సి వచ్చేసి 25 ఈక్వల్ టు 0 రైట్ నాన్న దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద పోలార్ వచ్చేస్తుంది x ఇంటూ 1 x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y ఇంటూ 2 2y చూడండి ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బ్రాకెట్ ఆఫ్ 5 బ్రాకెట్ ఆఫ్ x ప్లస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 5 బ్రాకెట్ ఆఫ్ y మైనస్ 2 ప్లస్ 25 ఈక్వల్ టు 0 రైట్ ఇంకో స్టెప్ రాద్దాం x మైనస్ 2y మైనస్ 5x మల్టిప్లై చేద్దాం -5 తోటి మల్టిప్లై చేస్తే -5 ఇంటూ x మైనస్ 5x -5 ఇంటూ ప్లస్ 1 అంటే -5 వస్తుంది -5y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 2 జా 10 ప్లస్ 25 ఈక్వల్ టు 0 రైట్ ఇప్పుడు ఆర్డర్లో రావాలి x y కాన్స్టెంట్ చూడండి ఇక్కడ -5x ఉంది ప్లస్ 1x ఉంది అంటే ఏంది -4x వస్తుంది -2y ఉంది -5y ఉంది అంటే మొత్తం ఎంత -7y వస్తుంది రైట్ చూడండి ఇక్కడ కాన్స్టెంట్ 5 ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం ప్లసెస్ ఎంత వస్తుంది 10 ప్లస్ 25 35 నుంచి 5 పోతే 30 ఈక్వల్ టు 0 సో డియర్ స్టూడెంట్ చూడండి నేను నెగిటివ్ ఎప్పుడైనా ఎక్స్కి ముందట నెగిటివ్ ఉండకూడదు అంటే ఏం చేయాలి కామన్ తీసుకుందాం మైనస్ కామన్ తీసుకుంటే 4x ప్లస్ 7y మైనస్ 30 ఈక్వల్ టు 0 రైట్ సో ఇక్కడ రాసాం చూడండి అన్న సో మైనస్ కామన్ అయినప్పుడు మైనస్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే 0 బై మైనస్ అంటే 0 సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే దేర్ఫోర్ 4x ప్లస్ 7y మైనస్ 30 ఈక్వల్ టు 0 దిస్ ఈస్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పోలార్ సో డియర్ స్టూడెంట్ అర్థమైందా మీకు సో నేను 5 క్వశ్చన్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో డియర్ స్టూడెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ నాన్న నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పార్ట్ 3 కూడా చేస్తాను సర్కిల్కి సో వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ సర్కిల్ నుంచి మనకు 2 VSQs వస్తాయి బాయ్ నాన్న నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్